Opportunity. Sir, thank you for this opportunity for me to speak on the finance bill. Sir, first I would like to take your attention to Telangana. Sir, we contribute a huge amount in terms of taxes to the center, but unfortunately, for every rupee we contribute to the center, we hardly get back 30 paisa back to the state. Sir, Peddapalli koste ma కాన్స్టిట్యున్సీ లో ఎన్టీపీసీ ఉన్నది, ఆర్ఎఫ్సిఎల్ ఉన్నది, సింగరేణి ఉన్నది. మొత్తంగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల కాంట్రిబ్యూషన్ మేము సెంటర్కి చేస్తాం సార్. కానీ మాకు తిరిగి వచ్చేది సెంటర్కి వెళ్ళి కేవలము 100 కోట్లు 150 కోట్లు అని చెప్పి ఒక టోకన్ అమౌంట్ పీనట్స్ లెక్క మాకు పడేస్తున్నారు సార్. ఇది న్యాయం కాదని చెప్పి ఈ సమయము తెలవాలి అని చెప్పి చెప్తున్నాం సార్. మేము కోరింది రైట్ఫుల్లీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టినాము, మైనింగ్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టినాము. ఈఎస్ఐ హాస్పిటల్ మా దగ్గర సింగరేణి కార్మికులు చాలామంది ఉంటారు, వారి కోసం ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టాలి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ పెట్టినాం. కానీ దాని ఒక్క ప్రాజెక్ట్ కూడా ఫండ్స్ ఇవ్వకుండా ఈ సెంటర్ మమ్మల్ని శిక్షిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా సింగరేణి కార్మికుల కోసం రిటైర్డ్ పెన్షన్ 10,000 రూపాయలు నెలకి ఇవ్వాలి, వాళ్ళ చేంజ్ చేయాలని చెప్పి ఎన్హాన్స్ చేయాలని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాం సార్. కానీ దానికి మీరు ఫండ్స్ ఇవ్వరు. కానీ ట్యాక్స్ హాలిడేస్, డేటా సెంటర్స్ అని చెప్పి ఫారెన్లో కూర్చున్న వాళ్ళ కోసము అయితే లక్షలాది కోట్లు మీరు ట్యాక్స్ రిలీఫ్ ఇస్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. సార్, మేము సెమీకండక్టర్ ఫెసిలిటీ కావాలని చెప్పి పెద్దపల్లిలో ఒక 1000 కోట్లతోటి సెమీకండక్టర్ ఫెసిలిటీ పెడితే మాకు చాలామందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి రిప్రజెంటేషన్ చేసినాం. కానీ లాస్ట్ మినిట్ అన్యాయంగా ఆంధ్ర తీసుకుపోయి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. ఇది న్యాయం కాదని చెప్పి మేము దీని మీద మళ్ళొకసారి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్. మా దగ్గర టూరిజము, కల్చరల్ డెవలప్మెంట్ కోసము ధర్మపురిలో కోటిలింగాల టెంపుల్ ఉన్నది సార్. చాలామంది భక్తులు ఆల్ ఓవర్ ద కంట్రీ దేశవ్యాప్తంకి వెళ్ళి ధర్మపురి వచ్చి వాళ్ళు కోటిలింగాలకు పోతారు. మరి మంతినీల రామగిరి ఫోర్ట్ ఉన్నది, బుద్ధ స్థలం ఉన్నది పెద్దపల్లిలో. ఈ అన్నిటికీ టూరిజము, కల్చరల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లు చేసి దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది సార్. కానీ దానికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం సార్. సార్, by the people, of the people, for the people. But this government is taking decisions against the people of our country, against the poor of our country అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. మీరు ఉపాధి హామీ అని చెప్పి ఒక స్కీమ్ ఏదైతే ఉండేనో పేదవాడికి 100 రోజులు సంవత్సరానికి వారికి పని చేయడానికి వారికి హక్కుగా 100 days 100 రోజులకి వారికి ఉపాధి కల్పించే ఒక బ్రహ్మాండమైన స్కీమ్ ఏదైతే ఉండే సార్. 200 రూపీస్ 200 రూపాయలు డేకి వాళ్ళకి ఎర్నింగ్ ఉండే సార్. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గత 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు దాని మీద ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజలకి కేవలం 200 రూపాయలే చేరినాయని చెప్పి ఇది ఒక పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. పేదవాడి పొట్ట కొట్టిన ప్రభుత్వం ఈ బీజేపీ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. కానీ కార్పొరేట్లకు, అదానీలకు, అంబానీలకు ట్యాక్స్ తక్కువ చేసుకుంటూ పోయిందని చెప్పి ఫారెన్ కంపెనీలకు డేటా సెంటర్లు పెడితే మీకు ఈ ట్యాక్స్ రిలీఫ్ ఇస్తాం, ఆ ట్యాక్స్ రిలీఫ్ ఇస్తామని చెప్పి లక్షలాది కోట్లు వాళ్ళు వదులుకున్నారు. కానీ పేదవాడికి వచ్చినప్పుడు, ఉపాధి హామీకి వచ్చినప్పుడు పేదవాడికి మేము ఈ స్కీమ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి దాన్ని రద్దు చేయడం జరిగింది సార్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ దెర్ ఈస్ మనీ ఫార్ ద రిచ్, బట్ దెర్ ఈస్ నో మనీ ఫర్ ద పువర్ ఇన్ దిస్ కంట్రీ because of the tax concessions this government has given the corporate companies, sir. Sir, inkoti mukhyamaina vishayam endante, if you take a look at retrospective tax amendments, sir, it is on record that the BJP party has said that we will not take retrospective tax decisions. But according to section 148, which was amended in 2021-22, the AO has seized the power given to the AO was seized, sir. That means
you could do faceless assessment for your tax notices. But unfortunately, because of the AO's power which was withdrawn, all the AOs across the country filed approximately more than 20 lakh invalid tax notices, sir. And all these cases were struck down in the High Court and they were taken to the Supreme Court. But the assessment officers have defied the law of faceless assessments and have filed cases to harass the Aam Aadmi, sir. The common man now is fighting against these, and now again you are bringing a retrospective amendment with saying that faceless or assessment officer can do the assessments, and this is completely against the common man of our country, sir. And if you take a look at the imports, sir, Atmanirbhar is only a big marketing tagline, but in the reality, if you see, the imports have gone up only from China, sir, from $60 billion, the imports have gone up to $120 billion. Sir, I would like to take your attention that this government is Kisan Virodi. When we ask for urea, when I ask for investments for upgrading of Ramagundam fertilizers, when I ask for changing the office, head office to Delhi Kelly, sir, 1 minute, sir, I'm finishing. Delhi Kelly office Ramagundam la unna fertilizer company etta nadustadi, completely mismanagement aitundi. Edaithe manaku 12 lakh metric tons అవుట్పుట్ రావాలో కేవలం 9 లక్షలు వస్తుందని చెప్పి అనేక రిప్రజెంటేషన్స్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసినారు సార్. సార్, ఈ గవర్నమెంట్ దళిత్ విరోధి అని కూడా చెప్పి క్లియర్గా తెలుస్తుంది సార్. ఐ యామ్ అ మోడర్న్ డే దళిత్, ఐ యామ్ ఎడ్యుకేటెడ్, ఐ యామ్ అవేర్ and I see the injustice and discrimination against my brothers and sisters, sir. And the numbers are clear proof. A Dalit entrepreneur today is not having any access to the network, to the funds that are available in this country. There are 1 lakh startups in this country, but how many Dalit founders and how many networks are backing these Dalits, sir? Sir, I would like to end my note, 1 second, sir, to ask for tax reliefs for Dalit founders, Dalit employee-linked incentives. If you employ more Dalits, the corporate should be given some incentives and capital access to Dalits to improve and push us forward, sir. Thank you once again. Jai Hind, Jai Bhim. सन्माननीय अध्यक्ष